49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రభాసు తీసిండు కదా, రాముని గురించి తీసిండు కానీ సూపర్ అన్న. గెటప్ మంచి ఒప్పింది, అంత మంచి ఒప్పింది కానీ సూపర్. ఆ సినిమా నడిచినా నడవకున్నా కానీ సూపర్ అయితే మంచిగా ఉంది అన్న. ప్రభాస్ మాత్రం హైలైట్ ఉన్నాడు కానీ బాగా ఒప్పింది. కానీ అవార్డు మాత్రం పక్క వస్తుంది అన్న. పక్క సినిమా మాత్రం మంచిగా నడుస్తుంది. కానీ ఎవ్వరు రాముని గురించి సినిమా ఇలా ఇలా బాగాలేదు అని అని కామెంట్ పెట్టద్దు. కానీ సినిమా మాత్రం మంచిగా ఉంది. కానీ రామాయణం ఫస్ట్ ఎట్లుందో కాదు, ఆ రామాయణం వేరు ఈ రామాయణం వేరు. కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది కానీ బాగుంది సినిమా. ఒకటే చెప్తున్నా రికార్డులు 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 అంటారు కదా. మీకు బాహుబలి 2 రికార్డులు మస్తు ఛాయిస్ ఇచ్చినాము, 6-7 సంవత్సరాల దాకా ఇచ్చినాము. ఆ రికార్డు మీరు కొట్టలేరు. ఈ రికార్డు కొట్టాలంటే మీకు 10 తరాలు ఎత్తినా కానీ మీరు రికార్డు అయితే కొట్టలేరు. అంతేమన్నా సినిమా అయితే బాగుందన్న. గ్రాఫిక్స్ అనుకుంటాం కానీ మనం అంత ఏం లేదు. కానీ 3Dలో మాత్రం చూస్తాం మాత్రం కోమా. ఇక మేము 2Dలో చూస్తున్నాం కాబట్టి 4 గంటల షో చూసిన సినిమా సాలిడ్ ఉంది. రాముని గెటప్ మంచిగా పెట్టిండు, అంతా బాగుంది. ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత సల్లార్ వస్తుంది చూడు, సల్లార్కి బాక్స్ ఆఫీస్కి బద్దలే అట్లుంది. ఈ సినిమా అయితే సూపర్ హిట్ అన్న. బాహుబలి మనం మొత్తం ప్రభాస్ బాహుబలి అన్న అందరికీ జై శ్రీరామ్ అన్న. ఆదిపురుష్ ఇప్పుడు మార్నింగ్ 4 గంటలకు చూసినాం, చాలా సూపర్ ఉంది అన్న సినిమా అయితే. అని నేనైతే అనుకున్నా రిలీజ్ రాగానే అయితే అంత బాగుండదు అనుకున్నా, కానీ అంతకంటే చాలా వేగంగా ఉంది సినిమా అయితే. నేను పొద్దున గుడికి పోదాం అనుకున్నా నేను, కానీ గుడికి పోయే అవసరం లేదన్న. సినిమాకి వస్తే చాలు మనము. ఆ రాముడి మనకి ఇలా కనిపిస్తుండు అంతే. అంటే ఇప్పటివరకు ఇదేదో యానిమేషన్ అది ఇది అన్నారు కదా, అంటే ఈ సినిమా చూసి ట్రైలర్ అట్లా అనుకున్నామని అన్న, కానీ చూసినప్పుడు అయితే అంత లేదు, బాగానే ఉంది, చాలా బాగుంది. అది అంటే మన పుస్తకాల్లో చదువుకున్న రామాయణానికి ఇందులో ఈ స్టోరీకి అంటే డిఫరెంట్ ఉందా అన్న, కొంచెం అటు ఇటు ఉన్నది, మొత్తం అయితే సేమ్ ఉన్నది అన్న. డిఫరెంట్ ముంగడ ఇంకల ముంగడ ఉంది అనుకో అంతే. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఇప్పటివరకు ఒక లవర్ బాయ్గా చేసిన ప్రభాస్ ఒక దేవుడి క్యారెక్టర్ ఇప్పుడు దేవుడిలాగా అనిపిస్తుండ మాకైతే. సినిమా బాగుందన్న. ఆదిపురుష్ సినిమా బాగుంది, కొత్తగా చూపించినాడు మంచిగా. అదే పాత సినిమాని మంచిగా కొత్తగా రీక్రియేట్ చేసి చూపించినాడు. ప్రభాస్ కానీ హనుమంతుడు కానీ చాలా మంచిగా చూపించినాడు. ఫ్యామిలీ పిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు, బాగుంది సినిమా. ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ సీన్ మంచిగా పర్లేదు, చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ని ఒక వేరే విధంగా చూపించినాడు. సేమ్ ఒక రాముని లాగా సెట్ అయినాడు. హనుమంతుడు, రాముడు, సీత, లక్ష్మణ్ అందరు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేసినాడు. అంటే పాత సినిమానే కానీ రీక్రియేట్గా మనకి చూపించినారు. ఇలా పాతది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, విఎఫ్ఎక్స్ 3D టైప్లో చూపించినాడు, మంచిగా చూపించినాడు మనకి. అంటే చదువుకున్న దానికి ఒపీనియన్ బాగానే ఉండేది, రామాయణం లానే ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ అన్ని ఏమంటారు గ్రాఫిక్స్ వాటిని అన్ని జోడించి చూపెడుతున్నారు అంతే. క్యారెక్టర్ అంటే ఇప్పుడు మాస్ క్యారెక్టర్ కాదు, ఇది యాక్షన్ క్యారెక్టర్ కాదు, జస్ట్ డివోషనల్. దాన్ని కొద్దిగా గ్రాఫిక్స్ లో చూపెడుతున్నారు. ఇప్పటివరకు అయితే బోర్ కొట్టేలాగా అయితే లేదు, చూడొచ్చు.
చాలా బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫ్లవర్ బాయ్ చేశాడు ఇప్పుడు. చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు పుస్తకాలు చదువుకున్న రామాయణానికి చాలా సిమిలర్ ఉంది సీత యాక్చువల్లీ. మేము ఇంకా ఇన్ బిట్వీన్ ఆఫ్ ద మూవీ ఉన్నాం, కంప్లీట్ గా అయితే అర్థమవుతుంది. చాలా బాగుంది యాక్చువల్ గా, డిఫరెంట్ గా. లేదు చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ప్రభాస్ అట్లా చూడడం, యాక్చువల్లీ ప్రభాస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. తను అట్లా చూడడం చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్, చాలా మంచి వైబ్. చదువుకున్న రామాయణానికి యా ఎగ్జాక్ట్ గా అట్లనే ఆ వైబ్ మనకు కనిపిస్తుంది అనమాట మూవీలో. అంటే ఏదో చిన్నపిల్లల సినిమా అని చెప్పి లేదు అట్లా అస్సలు లేదు. చాలా బాగుంది, అమేజింగ్ మూవీ. అందరు చూడొచ్చు విత్ ఫ్యామిలీ. క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి కృతి సనన్ అంటే సీత క్యారెక్టర్ సీతాదేవి క్యారెక్టర్ చాలా బాగుంది. అసలు వాళ్ళిద్దరి కపుల్ నిజంగా సీతారాముని చూస్తున్నట్టుంది. చాలా బాగుంది. వెళ్ళు ఎలా ఉంది సినిమా? ఎర్లీ మార్నింగ్ షో 4ంటికే చూసానండి సినిమా. ఎలా ఉంది ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కానీ రాముడు సీత క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్స్ అవి? రామన్ క్యారెక్టరు ఎలా ఉందంటే నిజంగా స్వచ్ఛమైన మనసు, ధర్మం సత్యం న్యాయం అంటేనే రాముడు. అటువంటి సినిమా ప్రభాస్కే సాధ్యమైంది తీసుకోవడానికి. ఈ జనరేషన్లో సెంటిమెంట్స్ వెబ్ సిరీస్లు చూసి ఆడపిల్లలు ఖరాబ్ అవుతారు. ఈ ఆదిపురుడు చూసి హిందూ సాంప్రదాయం సినిమా చూడాలంటే సెంటిమెంటు, సీతమ్మ వారి డైరెక్షను చాలా బాగా తీశారు. అంటే ఈ సినిమా అంతా ఏదో బొమ్మల సినిమా, పిల్లల సినిమా, 3D కార్టూన్ అదే ఏం లేదు. కొద్దిగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ కలిపారు. సినిమా 100% చాలా బాగుంది. సెంటిమెంట్ అనేది లక్ష్మణుడు అయినా, తమ్ముడైనా, అన్న అయినా, ఒక ఫ్యామిలీ. ఈ రోజులలో ఫ్యామిలీస్ ఎవరికారు పిచ్చవిడిగా ఖరాబ్ అయి తిరుగుతున్నారు గొడవలై. అలాంటి కాకుండా ఒక కుటుంబం అంటే ఏంది, సెంటిమెంట్ ఏంటైంది, అన్నాతమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, దశరథుడు ఫ్యామిలీ తండ్రికి ఇచ్చిన మాట, తల్లికి ఇచ్చిన మాట మీద నిలబడడానికి ఎలా ఉందనేది ఒక సినిమా ఇతిహాసాన్ని గుర్తు చేసి మళ్ళీ ఒక పాత జనరేషన్ స్టార్ కాకుండా రామాయణాన్ని సృష్టించిన సినిమా బాగుందండి. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఇప్పటివరకు లవర్ బాయ్ గా చేసిన ప్రభాస్ ఒక్కసారిగా అంటే ఇది ఒక డివోషనల్ వేలోకి వెళ్ళిపోయింది కదా, ఎట్లా ఉంది క్యారెక్టరైజేషన్? క్యారెక్టరైజ్ చెప్పాలంటే ఒక హీరోగా లేడండి. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక రాముడు లాగానే ఉన్నాడండి. భగవంతుడు రాముణ్ణి మనం ఇంట్లో ఫోటోలలో చూసినాం కానీ నిజంగా రాముణ్ణి చూసినట్టు ఉంది. 4 o'clock షో చూసినాను. మన ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవిందరావు గారు మాకు టికెట్లు ఇచ్చారు. ఎప్పుడు కూడా మాకు కృష్ణంరాజు గారు మరి వాళ్ళ ప్రభాస్ గారి ఒక అభిమాని గోవిందరాజు గారు మరి చక్రం గారు ఇస్తారు టికెట్స్. 4 o'clock ఎర్లీ మార్నింగ్ చూశాను. సినిమా బాగుంది. ఇంతకుముందు ఆయన సినిమాలు వేరే విధంగా ఉంటుండే. ఈ మూవీ వచ్చేసి ఒక భక్తి, శ్రీరాముని గురించి, సీతమ్మ తల్లి గురించి, లక్ష్మణుని గురించి, హనుమాన్ గురించి బాగుంది మూవీ. బాగా చేసిండు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. రామనాసుడు, రాముడు వాళ్ళు ఏ విధంగా అయితే జరిగిందో అది ఇక్కడ చూపించారు. చాలా బాగా చేశారు మూవీ. మన పుస్తకాల్లో రామాయణానికి ఇప్పుడు తీసిన రామాయణానికి ఏమన్నా పొంతన ఉందా, లేదు అంటే ఏమన్నా డిఫరెంట్గా ఉందంటారా? ఉన్నది, 100% పొంతన ఉన్నది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు లేటెస్ట్ ఆటోమేటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం చేంజ్అప్ చేసి చేయడం వల్ల కొంతమంది పొంతన లేదని అనుకుంటున్నారు. కానీ లేటెస్ట్ వచ్చింది కాబట్టి సినిమా పొంతన ఉన్నది. ఆయన ఏ విధంగా అయితే మన రావణాసుని వాళ్ళ చెల్లెమ్మది లక్ష్మణుడు ముక్కు కట్ చేయడం కానీ బాణంతో, అదే కోపం పెట్టుకొని ఈయన రామనాసుడు వచ్చి సీతమ్మ తల్లిపైన దాడి చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఆయన రావడం, రాముడు యొక్క సతీమణిని తీసుకెళ్ళిపోతే ఆయన అదే విధంగా ముందుకెళ్ళి నా సతీమణిని తీసుకెళ్తావా అని చెప్పి ఆయన దాడి చేసి, అందులో భాగంగా ఆంజనేయ స్వామి కూడా రాముల వారికి సహకరించి యుద్ధంలాగా చేసి చాలా బాగా చేశారు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి.